హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఏంటి హాస్ని స్టవ్ బర్నర్ పైన ఇలా పౌడర్ వేస్తుందనుకుంటున్నారా? అవునండి, మీరు కూడా పౌడర్ వేసి చూడండి. గ్యాస్ స్టవ్ బర్నర్ పైన ఆశ్చర్యపోతారనమాట. ఈ పౌడర్ చేసే అద్భుతం. మరి ఈ అద్భుతం ఏంటో చూసేద్దామా? ఈరోజు అయితే 20 రకాల టిప్స్ను మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, జాజికాయతో ఇలా అయితే చేశారంటే మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ఎటువంటి క్రీములు, ఎటువంటి అవి ఇవి వాడాల్సిన అవసరమే ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అసలు అవసరమే ఉండదన్నమాట. ఇలా అయితే చేసి చూడండి. ఒక 1 మంత్లోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక జాజికాయని తీసుకొని అలాగే కొన్ని పాలనైతే తీసుకొని ఇలా గరుకుగా ఉండే రాయి పైన కానీ దేనిపైనైనా సరే ఇలా బాగా రుద్దాలన్నమాట. ఇలా రుద్దామంటే చూడండి, ఈ జాజికాయ పేస్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. దీన్ని మంగు మచ్చలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని రోజు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసామంటే మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. మనకి 1-2 రోజుల్లో అయితే అస్సలు తగ్గవు. ఒక 1 వీక్ చేసి మాకు తగ్గలేదు అని అయితే కమెంట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి హోమ్ రెమెడీస్ అన్నీ అంత తొందరగా తగ్గవు, టైం పడుతుంది, కానీ పూర్తిగా తగ్గిపోతాయి. చాలామందికి 30 అబవ్ వచ్చిందంటే ఏజీ మంగు మచ్చలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఇలా అయితే చేశారంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి క్రీమ్లు వాడకుండా తప్పకుండా మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే దోశ పిండిని ఎక్కువగా మిక్సీ పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా. మిక్సీ వేసినప్పుడు పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పుల్లగా కాకుండా అంటే పిండి మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండేలా వేసేసుకోండి పిండిని. మరీ ఎక్కువ లూజ్గా లేకుండా కొద్దిగా పిండి గట్టిగా ఉండిందంటే మనకి పిండి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే మనం స్టోర్ చేసుకునే పిండిలో మనకి 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలంటే కొద్దిగా పిండిని అయితే మీకు ఎంత కావాలో అంత తీసి పెట్టేసుకొని దానిపైన ఇలా తమలపాకులను అయితే పెట్టి చూడండి. ఇంకా పిండి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పులియదనమాట, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. ఈ తమలపాకులు చేసే అద్భుతాన్ని అయితే మీరు కూడా చూడండి. ఇలా పెట్టి చూడండి. ఇంకా మీరు వారం రోజులకి దోశలు వేసుకున్నా కూడా పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఉప్పు కానీ వంట సోడా కానీ వేయకండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో యాలకులు ఉంటాయి కదా, యాలకులతో ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. మనము యాలకుల్ని స్వీట్స్లోకి, మటన్లోకి, బిర్యానీలోకి అలా వేస్తూ ఉంటాము. కానీ మనము అన్నీ ఒకే దాంట్లో కలిపి పెట్టేసినా కూడా ఒక్కోసారి తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనకి యాలకులు మనకి మంచి వాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి. కాబట్టి యాలకులు తొందరగా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా యాలకులు వేసిన డబ్బాలో కొద్దిగా షుగర్ని అయితే వేసి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇంకా ఎన్ని నెలలైనా, సంవత్సరం పాటైనా కూడా పాడవకుండా, నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటాయి, ఎండిపోయినట్టు కూడా కావు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా. టీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగే టీ రోజు తాగి కూడా ఇష్టం లేదు అని కాదు, కొద్దిగా బోరుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఫ్లేవర్లను మారుస్తూ ఉండాలన్నమాట. రెగ్యులర్గా ఒకే టీ కాకుండా అప్పుడప్పుడు ఇలాచి టీ, లేదంటే అల్లం టీ, లేదంటే లెమన్ టీ, లేదంటే ఇలా టీలో కొద్దిగా కాఫీ పౌడర్ని వేసి కాఫీ, టీ 2 కలిసి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా తాగండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మనము టీ ఉడికేటప్పుడు కొద్దిగా కాఫీ పొడిని వేసేసేయండి. వేసేసి ఇలా వడగట్టేసుకొని ఇంకా మీరు గ్లాసులో పోసుకొని తాగేసేయండి. 2 కలిసి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా టీ తాగి బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, తమలపాకులను మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. తమలపాకులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక్కొక్కసారి మనకి తమలపాకులు అనేది అస్సలు దొరకవు అనమాట పల్లెల్లో అయితే. మరి తమలపాకులు తెచ్చుకున్నప్పుడే ఇలా ఫ్రెష్గా ఉండే తమలపాకులను అయితే తెచ్చుకోండి. అలాగే చూడండి, ఇలా లేతగా ఉండాలన్నమాట, అప్పుడే ఇవి మంచిగా ఉంటాయి. మనకి ముదిరిపోయినట్లుగా నల్లగా ఉండే తమలపాకుల కంటే ఇలా లేతగా ఉండే తమలపాకులు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. తమలపాకుల పైన తడి ఉండేదంతా ఇలా ఒక టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ తూడ్చేసేయండి. నీట్గా తుడిచారంటే మనకి తమలపాకులు అనేది పాడవు అనమాట ఎక్కువ రోజులు. తర్వాత ఇలా కొద్దిగా తడి ఆరిన తర్వాత
ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఆ పేపర్లో చుట్టేసేయండి. ఇలా చుట్టడం వల్ల తమలపాకుల్లో నుంచి వచ్చే తడి మొత్తం ఆ పేపర్ అనేది పీలుస్తుంది. అలా పీల్చడం వల్ల మనకి తమలపాకులు పాడవవు. తర్వాత దీన్ని ఒక కవర్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎన్ని రోజులైనా 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. పూజలు కావాలన్నా, తాంబూలం ఇవ్వడానికి కావాలన్నా, లేదంటే వేసుకోవడానికి కావాలన్నా పాన్గా ఎలా అయినా వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం అల్లాన్ని ఈ విధంగా కనుక చేసామంటే ఫాస్ట్గా తొక్క తీసేయచ్చు అనమాట. మనకి ఎక్కువ అల్లం వలుసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు, పండగలప్పుడు ఎక్కువ అల్లాన్ని వలుస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా చేశారంటే మీరు అల్లాన్ని క్షణాల్లో వలిసేయచ్చు అనమాట. చూడండి, అల్లాన్ని అయితే ఫస్ట్ ఇలా పెద్దగా ఉండేదాన్ని కొద్దిగా ఇలా చిన్న చిన్నగా తుంచి ఇలా ఒక జాలి గరిటెలో కానీ ఒక గిన్నెలో కానీ, జాలి గిన్నె ఉంటుంది కదా దాంట్లోనైనా సరే వేసేసేయండి. తర్వాత కొద్దిగా స్టవ్ పైన పెట్టి వేడి చేయాలన్నమాట. వేడి చేసేటప్పుడు అటు ఇటు ఇలా కలపాలి. ఎందుకంటే ఒకే చోట ఉంటే ఒకే చోట ఎక్కువగా కాలుతుందన్నమాట. ఇది లోపల వరకు ఉడకాల్సిన అవసరం లేదండి, అంత ఉడకదు కూడా. ఏమంటే పైన దానికి ఉండే తొక్క అనేది వేడెక్కుతుందనమాట. అల్లం ఉంటుంది కదా పొట్టు, అదొక్కటి వేడెక్కుతుంది. అలా వేడెక్కిన తర్వాత ఇంకా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసి, మరీ అంత ఎక్కువ పట్టుకోలేనంత వేడిగా కూడా చేయకూడదు, లైట్గా వేడి చేయాలన్నమాట. తర్వాత దీన్ని స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా రుద్దామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. అసలు తొక్క అనేది ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనం అలా అనగానే మొత్తం తొక్క అంతా వచ్చేస్తుంది. అల్లం దాంతోపాటు అస్సలు రాదు. అల్లం వేస్ట్ కాదు, మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా. మనకి ఎక్కువ రోజులు అది పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి పిండి మనకి అంటే ఇలా అయితే చేయండి. పిండిని ఎప్పుడైనా సరే పట్టించిన తర్వాత అంటే మనం మిషన్లో వేయించిన తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక అది పూర్తిగా వేడి తగ్గేంత వరకు మూత తీసి పెట్టేసేయాలి. తర్వాత దాన్ని ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా ఒత్తాలన్నమాట. తర్వాత దాంట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని లేదంటే ఒక టిష్యూ పేపర్లోనైనా సరే ఉప్పు వేసి మూట కట్టేయండి. క్లాత్తో అయితే, లేదంటే టిష్యూలో అయితే రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టేసి వేసేసేయండి. ఇలా పెట్టి తర్వాత దీన్ని ఈ పిండి డబ్బాలో కనుక వేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పిండి అనేది మనకి పాడవదనమాట. ముక్కిన వాసన రావడము, పురుగు పట్టడము, లేదంటే కొద్దిగా స్మెల్ వచ్చినట్టు రావడము జరగదనమాట. పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిండి అనేది వేడి లేకుండా చల్లగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పాలను ప్రతిరోజు కాంచుతూ ఉంటాం కదా. పాలు పోయించుకున్నాక మనం సిమ్లో పెట్టిన ఒక్కొక్కసారి ఇలా ఉలికిపోతూ ఉంటాయి అన్నమాట. ఉలికిపోయి కింద అంతా స్టవ్ కింద అంతా పడేసి మళ్ళీ మనకి డబల్ పని అయిపోతూ ఉంటుంది. అందుకోసమని మనం పాలు కాంచేటప్పుడే పాలులో ఒక స్పూన్ వేసి ఇంకా సిమ్లో పెట్టేసేయండి. అస్సలు పాలు అనేది పొంగు అనేది రానే రాదు. పొంగవు అనమాట, లోపల వరకే ఉడుకుతూ బాగా కాగుతాయి కానీ పొంగిపోవు. పాలు వేస్ట్ కాదు, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మనం సిమ్లో పెట్టినా కూడా పొంగుతాయండి ఒక్కోసారి. అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత 1-2 రోజులకే ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇలా పాడైపోయినాయంటే తెచ్చుకున్న రోజే పన్నును తినలేము. ఎందుకంటే ఒకే రోజు అన్నీ అయిపోవు కదా. మళ్ళీ మరుసటి రోజు తిన్నామంటే ఇలా మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే తెచ్చినప్పుడే ఈ విధంగా దానికి ఒక టిష్యూ పేపర్ని కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్ని కానీ వేసేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. ఇంకా అస్సలు అవి తొందరగా కుళ్ళిపోవు, పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈగలు, దోమలు రాకుండా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో చిన్న చిన్న గులాబీలు అయితే ఉంటాయి కదా. వాటిని మీరైతే ఏం చేస్తారో, ఎలా పెట్టుకుంటారు? మామూలుగా పూజలకు దానిలో కాకుండా ఇలా చిన్న చిన్న గులాబీలు పెట్టుకోవాలన్నప్పుడు ఒక పువ్వు కంటే ఎక్కువగా పెట్టుకోలేము. మహా అంటే 2 పెట్టుకుంటాం. కానీ ఇలా చేశారంటే మనం ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అందరూ అసలు ఎలా తయారు చేశారో అని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. ఇలా అయితే చేసుకొని అలాగే పువ్వులను కూడా మనం ఎక్కువగా పెట్టుకున్నట్టు కూడా అవుతుందన్నమాట. ఏం లేదండి, మన దగ్గర ఏదైనా మెటల్ గాజులు కానీ లేదంటే ఇలాంటివి సైడ్ బ్యాంగిల్స్ వాడుతూ ఉంటాం కదా. అవి పాతగా అయిపోయి నల్లగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా అయితే వాడుకోండి. చూడండి దీనికైతే ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే వేయండి. వేసేసి తర్వాత ఈ చిట్టి గులాబీలకు
కింద ఉండే కాడనైతే తీసేసి ఇలా స్టిక్కర్ అంటే మనం డబల్ టేప్ ప్లాస్టర్ పైన అతికించేయాలన్నమాట. పైన ఉండే స్టిక్కర్ని తీసేసి ఇలా అతికించామంటే నీట్గా అతుక్కుంటుంది అనమాట. ఒక్కోసారి గులాబీ పూల కాడలు కూడా లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం వాటిని ఎందుకు వాడుకోలేకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుందన్నమాట. అసలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒక్క సైడ్ మాత్రం కొద్దిగా గ్యాప్ పెట్టేసి దాన్ని యూపిన్తో తలకు పెట్టేసుకోండి. ఇంకా అంతేనండి, సూపర్గా ఉంటుంది. లేదంటే జడ కింద నుంచి కూడా దీన్ని పెట్టేసుకోండి. అసలు ఎలా తయారు చేశారని అడుగుతారనమాట. అంత బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్ చూడండి. ఇలాంటి మనము వెజిటబుల్ బ్యాగులను అయితే తెచ్చుకుంటాం కదా, మీరైతే వీటిని ఎందుకు యూజ్ చేస్తారో కమెంట్ చేయండి. నేను వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇలా కూడా యూజ్ చేస్తానన్నమాట. ఎలా అంటే మనం బట్టలు ఉతికే సోపులు ఉంటాయి కదా, అవి మనం వాడంగా అరిగిపోయి చిన్నగా అయిపోతే మనకు చేతికి పట్టుకోవడానికి రావు అనేసి ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాం ఆ సోపుల్ని. అవి కరిగిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. మనకు వెజిటబుల్ బ్యాగ్ ఉంది కదా, దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నార్మల్ది వేసి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి. లేదంటే కొత్త సోప్ అయినా సరే బట్టలు ఉతికేటప్పుడు దీంట్లో పెట్టేసుకున్నామంటే మనకి డైరెక్ట్గా సోప్ అనేది చేతికి అంటదు. అలాగే మళ్ళీ బ్రష్ వాడాల్సిన అవసరం లేదనమాట. ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి బ్రష్తో సమానంగానే ఇది కూడా బట్టలకు ఉండే మురికినైతే పోగొడుతుంది. మళ్ళీ బ్రష్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సోప్ రుద్దాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఎక్కువ సోప్ వేస్ట్ కాకుండా ఉంటుంది. చిన్న చిన్న సబ్బు ముక్కలు లేదంటే స్నానానికి వాడే సోప్ ముక్కలు ఉన్న దీంట్లో వేసేసుకున్నారంటే అవి కూడా వేస్ట్ కాకుండా మనము ఉతుక్కోవచ్చు అనమాట బట్టలు. చాలా బాగుంటుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాం కదా, అది అయిపోయిందని ఇంకా పక్కన పడేస్తూ ఉంటాము. మనం ఒత్తి కింద నుంచి అన్న అది నీట్గా వచ్చినది ఇంకా అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ ఇలా ఒకటి ఏదైనా సరే చిన్న గరిటెది కానీ చెక్క గరిటె అలా తీసుకొని ఇలా కింద నుంచి అన్నామంటే చూడండి ఇంకా చాలా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఉండిపోయిందనమాట. మనం అయిపోయిందని పడేసే దాంట్లో కూడా ఇంకా 4-5 రోజులకు అయ్యేంత అయితే మిగిలి ఉంటుంది. అందుకని మనం పడేసే ముందర ఒక్కసారి ఇలా స్పూన్తో కానీ లేదంటే ఒక గరిటెతో కానీ ఇలా అనేసేసి మళ్ళీ ఉండేది వాడుకొని నెక్స్ట్ అయితే పడేసేయండి. మనం డైరెక్ట్గా అయిపోయిందని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా బిర్యానీకి కానీ లేదంటే చికెన్ పకోడా కానీ మనం అన్ని మసాలాలు వేసి చికెన్ మటన్ కలిపి పెడతాం కదా, అప్పుడు చేతులు అనేది చాలా మంట తీస్తాయన్నమాట. చాలామందికి పడదు, నాకైతే అస్సలు పడదు. ఎప్పుడైనా చికెన్ పకోడా కానీ లేదంటే అన్ని మసాలాలు వేసి కలిపినప్పుడు నేను ఇలానే చేస్తానన్నమాట. మనకి చేతులు ఎక్కువగా మంట తీస్తూ ఉంటాయి కదా, మనం కారం తగిలి అవన్నీ తగిలి, అలాంటప్పుడు మనం ఇలా కొద్దిగా చింతపండును తీసుకొని దానిపైన కొద్దిగా షుగర్ని వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా రుద్దుకోవాలన్నమాట చేతిపైన ఒక 2-3 నిమిషాలు. ఇలా రుద్దేశామంటే చేతిలో ఉండే మంట మొత్తం పోతుందన్నమాట. అసలు మనకి మంట అనేది తెలియకుండానే తగ్గిపోతుంది ఇలా చేసామంటే. అలాగే మన చేతులకు కారం కూడా అంటి ఉంటుంది, ఎందుకంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న మొహం అంతా మండుతూ ఉంటుంది. అలా మండకుండా ఉంటుంది, చేతులకు ఉన్న కారం పోతుంది, మంట కూడా పోతుంది. ఇలా చింతపండుతో అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే బిస్కెట్లు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, పిల్లలు అడుగుతారనేసి మనం బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసి ఉంటాము. ఇంకా 1-2 తిన్న తర్వాత అలానే పెట్టేశామంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెత్తబడిపోతాయి అన్నమాట. మరి మెత్తబడకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక బాక్స్ని అయితే తీసుకోండి, డబ్బా కానీ ఇలాంటిది ఏదైనా బాక్స్ కానీ తీసుకొని దాంట్లో బిస్కెట్లను వేసేసి కొద్దిగా షుగర్ని అయితే వేయండి. షుగర్ని వేయడం వల్ల బిస్కెట్లు అనేది క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ మారవు, మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. మెత్తబడినాయంటే అస్సలు తినలేము, ఇంకా వాటిని పడేస్తూ ఉంటాము. అలానే పడేసి మనం డబ్బులు కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి మనీని సేవ్ చేసుకోవచ్చు ఇలా చేశారంటే. అలాగే మనకి బిస్కెట్లు కూడా క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు హడావిడిగా మనమైతే నెయిల్ పాలిష్ని పెట్టుకుంటూ ఉంటాము. మరి హడావిడిగా పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది నెయిల్ పాలిష్ అంతా సైడ్కి అంతా అంటి స్కిన్కి అంతా అంటుతూ ఉంటుంది. ఇంకా అది మళ్ళీ మనం క్లీన్ చేస్తే తప్ప పోదు. ముందే హడావిడిగా పెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ ఆ సైడ్కి పడినంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా.
మనం రెడీ అయిపోయినాక పెట్టుకుందాంలే అనేసి లాస్ట్న హడావిడి పడుతుంటాం. అందుకోసమని అలా హడావిడి పడేటప్పుడు కూడా కొద్దిగా వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ని స్కిన్కి అంటే గోళ్ళ చుట్టూరా ఉండే స్కిన్కి అప్లై చేసేసి తర్వాత నెయిల్ పాలిష్ని అయితే పెట్టేసుకోండి. ఇంకా టెన్షనే అవసరం లేదు, అస్సలు సైడ్కు అంటుతుందనే భయం లేదనమాట. సైడ్కు అంటినా కూడా మీరు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వ్యాజ్లిన్ ఉంటుంది కాబట్టి అక్కడ స్కిన్కి అంటిండదు. మనకి వ్యాజ్లిన్ ఇలా తూర్చేసామంటే ఆ నెయిల్ పాలిష్ కూడా వస్తుందన్నమాట. ఓన్లీ గోర్లకు మాత్రమే అంటుతుంది. ఈ టిప్ని అయితే ట్రై చేయండి హడావిడిగా ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలా మనము వెజిటబుల్ బ్యాగ్లో మనం సరుకులు కూడా ఎండబెట్టుకోవచ్చు అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి నేనైతే దీంట్లో పల్లీలను కానీ లేదంటే మనము ఏదైనా ఎండబెట్టుకోవాలనుకుంటాం కదా, ఎండుమిర్చిని కానీ కొన్ని తాలింపుకు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా వాటిని కానీ ఇంకా ఏదైనా సరే పప్పులను కానీ ఇలా మినప్పప్పు శనగపప్పు అలాంటి వాటిని అన్నింటినీ ఇలా దీంట్లో పోసేసి మనం ఎండకు వచ్చినప్పుడు ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే ఏదైనా పిచ్చుకలు వచ్చి దాన్ని తినడమో లేదంటే తీసుకొని వెళ్ళడమో దానిపైన కూర్చోవడమో అలాంటివి చేయకుండా ఉంటుంది. అలాగే మనము ఎండబెట్టినప్పుడు తీసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా వెంటనే తీసేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవాలంటే ఇలా అనేసి పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత తెచ్చుకొని డబ్బాలో పోసుకోవచ్చు. మనకి అక్కడ డస్ట్ ఉంది అనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది. అలాగే మళ్ళీ మనము దాన్ని చెరగాల్సి వస్తుంది, ఏమన్నా ఎక్కిందా ఏమన్నా టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే మన దగ్గర బుట్ట ఉంటుంది కదా, మనము హోల్స్ ఉన్న బుట్ట వాడుతూ ఉంటాం కదా వెల్లుల్లిపాయలను పెట్టుకోవడానికి. అలా బుట్ట లేనప్పుడు కూడా దీంట్లో పెట్టేసుకున్నారంటే గాలి బాగా తగులుతుంది, బాగా ఆరిపోతాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి సేమ్ సైజు ఉండే గ్లాసులు కానీ కప్పులు కానీ గిన్నెలు కానీ ఒక్కొక్కసారి ఒకదాంట్లో ఒకటి ఇరుక్కొని పోతూ ఉంటాయన్నమాట. అవి తీయడానికి అసలు ఎంత తీసినా రాదు, చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి. మరి వాటిని ఎలా ఈజీగా తీయాలి అని అంటే ఈరోజైతే చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నెలో వాటర్ అయితే పెట్టేసుకోండి. వాటర్ బాగా వేడెక్కుతుంటాయి కదా, అప్పుడు ఈ అత్తుకొని పైన గ్లాసులు ఒక్కొక్కసారి ఒక 5-6 గ్లాసులు కూడా ఒకదానిలో ఒకటి అత్తుకొని పోతాయన్నమాట మనం ఎన్ని రోజులకు వాడకపోయామంటే. అలాంటప్పుడు కూడా ఇలా వాటర్లో వేసేసి చూడండి, ఆ వాటర్ వేడెక్కి ఉడికేటప్పుడు ఆ వేడి నీళ్ళు దాంట్లోకి పోయి అది లూజ్ అయిపోయి చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా అయితే మనకి ఒక దాంట్లో నుంచి ఒక గ్లాసు బయటికి అయితే వస్తుంది. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా చేస్తారు కమెంట్ చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 17th టిప్. చూడండి మనమైతే షాంపూను వాడుతూ ఉంటాం కదా, షాంపూను మనకి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత ఇంకా షాంపూ మిగిలిపోయి ఉంటుంది. మరి మిగిలిన దాన్ని మనం బాత్రూంలో పెట్టేసామంటే అది ఒక్కోసారి ఒలికిపోతూ ఉంటుంది. అలాగే అదంతా ఉలికిపోయి బాత్రూంలో జారుతూ ఉంటుంది. అలాగే బాత్రూంలో కూడా గలీజ్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని మనము షాంపూ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి షాంపూ వేస్ట్ కాకుండా ఉలికిపోకుండా నీట్గా ఉండాలి అని అంటే ఇలా ఒక బట్టలకు పెట్టే క్లిప్ను షాంపూ ప్యాకెట్కి ఇలా కింద పెట్టేసి బాత్రూంలో ఎక్కడైనా ఒక చోట పెట్టేసేయండి. ఇంకా మళ్ళీ మీరు తీసేంత వరకు వాడుకునేంత వరకు కూడా అది ఉలికిపోవడమో లేదంటే కింద పడిపోవడమో జరగదు. షాంపూ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే వర్షాకాలం కదా, మనం పిండి పట్టి పెట్టినామంటే ఒక్కొక్కసారి దోసపిండి అనేది పులవదనమాట. చాలామంది పిండి పడితేనే మనకి ఎంత కావాలన్నా మరుసటి రోజుకి అంత తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. మరి పిండి పులియనప్పుడు ఇలా చేసి చూడండి, వర్షాకాలం పిండి తొందరగా పులియదనమాట. మనకి పులియకుండా దోశలు వేసుకున్నా ఇడ్లీలు చేసుకున్నా కూడా అంత టేస్టీగా అనిపించవు. అలాంటప్పుడు పిండిలో ఒక గ్లాసును పెట్టేసి ఇలా బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పొయ్యండి. ఇలా వాటర్ను పోసేసి ఇప్పుడైతే మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసేసి మనము నైట్ అంతా అలానే పెట్టేసి ఉదయం కనుక తీసి మనము దోశలు వేసుకున్నామంటే పిండి బాగా పులుస్తుంది. అలాగే బాగా పొంగి మనకి బాగా దోశలు కానీ ఇడ్లీలు కానీ ఫ్లఫీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. పిండి పులిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి మీరైతే దోశలు వేసుకోవాలన్నా ఇడ్లీలు వేసుకోవాలన్నా ఇలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కుక్కర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, అసలు కుక్కర్ లేకపోతే ఇప్పుడైతే అసలు పనే జరగదు. మనకి గ్యాస్ వేస్ట్ కాకుండా ఉంటుంది కుక్కర్ వాడడం వల్ల. ఎందుకంటే మనం కుక్కర్లో చేసామంటే 10 నిమిషాల్లో అయిపోతుంది పప్పు కూరలు. అదే మనం నార్మల్గా చేసామంటే హాఫ్ అన్ అవర్ 3/4 గంట పడుతుందన్నమాట. మరి గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, మరి కుక్కర్ వాడుతూ ఉంటాము. కుక్కర్ని రోజు వాడడం వల్ల ఒక్కోసారి నల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ని స్టవ్ పైన 1 నిమిషం వేడి చేయండి. ఎందుకంటే కొద్దిగా వేడెక్కితే ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఈ టిప్పు.
వేడెక్కిన తర్వాత ఇలా బోర్లించేసి దానిపైన కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పును వేసేసి నిమ్మకాయ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుతోటి ఇలా రుద్దేసేయండి. ఇంకా కుక్కర్ పైన మాడిపోయి ఒక్కోసారి గ్యాస్ కూడా అయిపోవడానికి వచ్చినప్పుడు కూడా మంట ఎర్రగా వచ్చి మాడుతూ ఉంటుంది కదా, మసి అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇలా చేసామనుకోండి మనకి కుక్కర్కి అసలు మసి కానీ మానేది కానీ నలుపు ఉన్నా నీట్గా పోతుందన్నమాట. కుక్కర్ అనేది కొత్త దానిలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత రుద్దినా పోనప్పుడు ఇలా ఉప్పు పసుపు నిమ్మకాయ ఉప్పుతోటి రుద్ది చూడండి, అసలు ఆశ్చర్యపోతారనమాట. కుక్కర్ అనేది నీట్గా అయిపోతుంది. అలాగే బయటి సైడ్ మాత్రమే కాకుండా లోపల కూడా ఒక్కొక్కసారి మనం ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి నీట్గా కడిగి చూపిస్తున్న ఎంత నీట్గా అయిపోయిందో, తలతల మెరుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, కొత్త దానిలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చూడండి గ్యాస్ స్టవ్ బర్నర్ పైన పౌడర్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి గ్యాస్ స్టవ్ బర్నర్ పైన పౌడర్ వేస్తే ఏం ఆశ్చర్యపోతాం అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం రెగ్యులర్గా స్టవ్ని అయితే వాడుతూ ఉంటాం కదా, బర్నర్ ఒక్కొక్కసారి మనం వెలిగించినప్పుడు మంట అనేది సరిగ్గా రాదు. కొన్ని హోల్స్లో వస్తుంది, కొన్ని హోల్స్లో రాదు. ఎందుకంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు పొంగిపోవడమో, లేదంటే ఆయిల్ మనం అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ పొంగిపోయి ఆ బర్నర్ పైన పడడం వల్ల ఒక్కోసారి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. చూడండి చిన్న బర్నర్ ఎంత జిడ్డుగా అయిపోయిందో, అలా జిడ్డుగా అయిపోయి మంట సరిగ్గా రాకుండా గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే మంట కూడా ఎర్రగా వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇలా చేయండి, ఈ బర్నర్ పైన కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. ఇంకా ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదనమాట. మనం బర్నర్ని అయితే నీట్గా చేసుకోవచ్చు, చుక్క వాటర్ కూడా ఉపయోగించకుండా. ఆ బర్నర్ పైన పౌడర్ వేసిన తర్వాత పౌడర్ తోటి ఇలా బర్నర్ మొత్తం ఇలా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల బర్నర్ పైన ఏదైనా జిడ్డు ఉన్నా మురికి ఉన్నా పోతుందనమాట. మనకి ఏదైనా నూనెలు పొంగినప్పుడు ఆ జిడ్డు ఉండేదంతా ఆ పౌడర్ అనేది పీల్ చేసి మనకి బర్నర్ అనేది నీట్గా అయిపోతుంది. తర్వాత ఆ బర్నర్లో ఎక్కడైనా హోల్స్ పొంగిపోయి బ్లాక్ అయిపోయినా కూడా ఇలా పిన్నిస్తో కూర్చామనుకోండి, ఏదైనా దాంట్లో ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా హోల్స్ అంతా ఇలా గుచ్చండి. మనకి ఏదైనా దాంట్లో ఇరుక్కొని పాలు పొంగిపోయినప్పుడు కానీ, కూరలు పొంగిపోయినప్పుడు, పప్పు పొంగిపోయినప్పుడు దాంట్లో ఇరుక్కొని ఉంటుంది కదా, అదంతా నీట్గా పోతుందన్నమాట. బర్నర్స్ అనేది హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. అలాగే దానిపైన ఉండే జిడ్డు అంతా పోతుంది. ఇలా నీట్గా చేసిన తర్వాత ఒక టిష్యూని తీసేసుకొని నీట్గా తుడిచేయండి. చూడండి ఎంత మురికి వస్తుందో తుడుస్తూ ఉంటే. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మనకి బర్నర్స్ అనేది చాలా రోజులు పనిచేస్తాయి అన్నమాట. స్టవ్ అనేది రిపేర్ రాదు. అలాగే మనకి స్టవ్ పైన ఉండే జిడ్డు అవన్నీ నీట్గా పోతాయన్నమాట. మనం ఇలా నీట్గా చేసేసుకొని మనం ఇంకా స్టవ్ పెట్టేసుకొని ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తా చూడండి ఎంత బాగా మండుతుందో. ఎక్కడ హోల్స్ అనేది బ్లాక్ లేకుండా, అలాగే మనకి బర్నర్స్ కూడా నీట్గా అయిపోతాయి, జిడ్డు లేకుండా అయిపోతాయి. అలాగే గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా అన్ని హోల్స్లో నుంచి మంట అనేది బాగా వస్తుందన్నమాట. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 20 రకాల టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.